నమస్కారం అండి. వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారములు. నేను వైద్య లక్ష్మణ్. మాది తరతరాలుగా మేము ఆయుర్వేద వైద్య శాస్త్రం అనేది ప్రాక్టీస్ చేస్తున్నామండి. మేము వంశపరంగా ఎన్నో తరాలుగా ఈ ఆయుర్వేద వైద్య సేవలు ఎంతోమందికి అందిస్తూ ఉన్నాము. చాలా గంభీరమైన క్రోనిక్ వ్యాధులన్నీ కూడా, అంటే దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఎంతో సమగ్రంగా ఎంతోమందికి బాగా చేశాం మేము. మాది శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం, జీ హై స్కూల్ ఎదురుగా, హయత్ నగర్ అండి. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చేసి స్త్రీ వ్యాధులండి. స్త్రీ వ్యాధులు ఈ మధ్య స్త్రీలకు ఎన్నో రకాల సమస్యలు, అంటే వాళ్ళకు గర్భాశయానికి సంబంధించి కానీ, లేదంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారండి. అయితే వాటన్నిటికి కూడా చక్కని పరిష్కారం ఏమనగా, మొదట వాళ్ళు ఉదయం 6 గంటల లోపే లేవడం మంచిదండి. నిద్ర నుండి 6 గంటలకు లేసేసి కొద్దిగా వ్యాయామం అనేది, ప్రాణాయామం కానీ, యోగా కానీ ఇలాంటివి చేస్తే కనుక వారికి గర్భాశయానికి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రావు. మేము ఎంతోమంది మా దగ్గర వచ్చే పేషెంట్స్కి మేము ఈ సజెషన్ ఇస్తున్నామండి. సో దీని ద్వారా వాళ్ళకు చాలా మంచి, ఎలాంటి ఔషధాలు లేకుండానే చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. అయితే వారికి ఉండే సమస్యలు ముఖ్యంగా నెలసరి సరిగా కాకపోవడం ఒకటి, పీసీఓడి ఒకటి, ఇంకా హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటి వల్ల ఊబకాయము, స్థౌల్యము పెరిగిపోవడం కానీ, లేదంటే గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే లుకోరియా కానీ, అంటే వైట్ డిశ్చార్జ్ కానీ, లేదంటే నెలసరి అధికంగా కావటము, ఈ సమస్యలు కానీ, లేదంటే మన గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల రక్త ప్రసరణ ఎక్కువ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకు, వీటన్నిటికీ ఒకటి మంచి ఔషధం ఒకటి నేను చెప్తానండి. దీన్ని కనుక మీరు ఫాలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా పీసీఓడి కానీ, లేదంటే గర్భాశయంలో వాపు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నవారు ఏం చేయాలి? పల్లేరండి. పల్లేరు మనకు ఎక్కడైనా దొరుకుతుంది, చాలా విరివిగా దొరుకుతున్నది మనకు మార్కెట్లో. ఎక్కడైనా సరే మనకు దొరుకుతున్నది ఈ పల్లేరు గింజలు. ఒక 4 తులాలండి, అంటే 40 గ్రాములు పల్లేరు కాయలు. ఇది పౌడర్గా చేసుకోవాలండి. ఈ 40 గ్రాములు పల్లేరు పౌడర్ చేసుకునేసి దానికి రెండు అంటే 20 గ్రాములు, సగము దీంట్లో సగము 20 గ్రాములు నల్ల నువ్వుల పౌడర్ అండి. నల్ల నువ్వులు పౌడర్గా చేసి ఇవి రెండు ఒక్క దగ్గర బాగా కలిపేసేసి దీనికి కొద్దిగంత తేనె చేర్చేసి ఒక లేహ్యం మాదిరి తయారవుతుందండి. హల్వా మాదిరి, లేహ్యం మాదిరి తయారవుతుంది. ఆ హల్వా అనేది మీరు కనుక ఉదయము సాయంత్రం 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు, కండిషన్ని బట్టి 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకు కనుక తీసుకుంటే కనుక ఈ గర్భాశయము శుద్ధి అవుతున్నది. అయితే సంతానం లేని వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఈ యోగము. దాంతోపాటు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యే వాళ్ళకు మాత్రము ఇది కాస్త డోస్ అనేది తక్కువగా వాడాలి. మిగతా పీసీఓడి కానీ, కాకపోతే నెలసరి సరిగా లేని వారికి కానీ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి. ఇంకొక యోగం ఏంటంటే పీసీఓడి ఉన్న వాళ్ళకు ఒకటి మన గచ్చకాయ అనేది దొరుకుతుందండి. గచ్చకాయ లోపల పప్పు, గచ్చకాయ పప్పు ఒక భాగం అండి. అంటే ఒక 100 గ్రామ్స్ కనుక ఉంటే కనుక అందులో ఒక 25 గ్రామ్స్ మిరియాల పౌడర్, 2 బాగా నూరేసేసి, అంటే కొద్దిగా ఈ గచ్చపప్పును మన నేతిలో కనుక వేయించినట్టయితే దాంట్లో ఉన్న విషతత్వం అనేది వెళ్ళిపోతుంది. దీంట్లో ఒక 20 గ్రాముల నుండి 25 గ్రాములు 100 గ్రాములకు మిరియాల పౌడర్ చేర్చి బాగా మడదన చేసి దాన్ని ఒక మిరియం గింజ సైజు నుండి ఒక బఠానీ సైజు వరకు కనుక ఉదయం సాయంత్రము కంటిన్యూగా వాడితే కనుక మీకు పీసీఓడి ఉన్నట్లయితే పీసీఓడి సమస్య కంప్లీట్గా నయమైపోతుందండి. పీసీఓడి ఆ సమస్య లేకుండా నెలసరి కూడా రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. సో ఇది వాడుతూ ఒకవేళ మీకు రక్తం కనుక తక్కువ ఉన్నట్లయితే ఈ పల్లేరు
ఇంతకుముందు చెప్పాను పల్లేరు. ఇది ఒక 20 గ్రాములు తీసుకునేసేసి హాఫ్ లీటర్ నీళ్ళలో వేసేసి బాగా కషాయంగా చేసి 100 గ్రాములు అయ్యే వరకు బాగా మసలు పెట్టాలండి. మసలు పెట్టేసేసి 100 గ్రాములు అయ్యాక దీన్ని వడబోసేసి దీనికి పాలు చేర్చుకునేసేసి పాలలో దీన్ని ఈ కషాయం అంతా ఇనికిపోయే వరకు పాలు సమానం 100 గ్రాములు పాలు కూడా తీసుకునేసేసి ఆ పాలు మొత్తం అయిపోయే వరకు వండినాక పాలు ఏవైతే వస్తాయో అది తాగుతూ ఉంటే కనుక మీకు అద్భుతంగా ఈ రక్తము వృద్ధి అవుతున్నది. ఈ రక్త వృద్ధి అవ్వటమే కాకుండా మీకు ఎట్లాంటి అంటే ఫ్యాట్ ఎంత ఒబేసిటీ ఉన్నా కానీ ఒబేసిటీలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్లస్ కొలెస్ట్రాల్ కూడా అద్భుతంగా తగ్గుతుందండి దీంట్లో. సో ఇది మీరు రెగ్యులర్గా వాడుతూ మీరు ఇది తీసుకోండి. ఈ ఔషధం మీకు చాలా ఉపయోగపడుతున్నది. ఓకే అండి, ధన్యవాదములు.